హలో గైస్. యూఎస్ఏ ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి అయితే దాదాపు 2 వీక్స్ పైన అవుతుంది. ఈ క్రమంలో ఇరాన్ అనేది తన కంట్రోల్లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మూసేసిందనమాట. సో దీనివల్ల గ్లోబల్ క్రైసిస్ కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఈ క్రమంలో యూఎస్ఏ తన మిత్ర దేశాలైన జర్మనీ, జపాన్, ఫ్రెంచ్, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాలకు రిక్వెస్ట్ అయితే చేసిందనమాట. అదేమిటంటే ఆ కంట్రీస్ యొక్క వార్షిప్స్ని హర్మూజ్ దగ్గరికి పంపించమని, ఇరాన్కి అగెనెస్ట్గా మనం హర్మూజ్ స్ట్రైట్ని రీఓపెన్ చేద్దాం అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేసిందనమాట. సో ఈ రిక్వెస్ట్ చేసినప్పటికీ ఈ దేశాలన్నీ వాటిని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఈ ట్రంప్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశాయి. సో ట్రంప్ కూడా దీన్ని ఖండించారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం కేవలం యుఎస్ఏ స్వార్థపూరిత యుద్ధమా? అందుకే ఈ దేశాలన్నీ యాక్సెప్ట్ చేయలేదనుకుంటున్నారా? లేదా ఇంకేమైనా కారణం ఉందనుకుంటున్నారా? కామెంట్ చేయండి.